ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. మధ్యతరగతి వారికి సొంతిల్లు అనేది ఓ కల. దాన్ని సాకారం చేసుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. కానీ ఆర్థిక స్తోమత లేక కొందరు అద్దె ఇంట్లోనే జీవనం సాగిస్తూ ఉంటారు. మరికొందరు సొంత ఇల్లు కొని నెలనెలా భారీగా ఈఎంఐలు కడుతుంటారు. అయితే ఆర్థికంగా ఈ రెండింటిలో ఏది సరైనదని చాలా మందికి సందేహముంటుంది. అద్దె ఇంట్లో ఉంటే మంచిదా, రెంట్ బదులు లోన్ తీసుకొని సొంతిల్లు కొనడం కరెక్టా అనే విషయాలు చూసేయండి. ఇప్పుడు లేటెస్ట్ పరిస్థితుల్లో చూసుకుంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. మ్యారేజ్ అయిన బిగినింగ్లో 50,000 60,000 లావిష్ ఖర్చు, లావిష్గా బతకొచ్చు హైదరాబాద్లో. మిగతా 1,50,000 సేవ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సర్వీస్ రాగానే 2-3 అవగానే కంపెనీ బట్టి లోన్, అయితే గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా మంచి కంపెనీలు మల్టీనేషనల్ ఉంటే లోన్ ఇమీడియట్గా ఇస్తారు. మీరు ఇల్లు కొనుక్కుంటే సపోజ్ ₹1,00,00,000 పెట్టుకుంటే మీకు 20,000 to 25,000 రెంట్ వస్తుంది. మన క్యాలిక్యులేషన్ పర్పస్ 25,000 తీసుకుందాం. 25 తీసుకుంటే సంవత్సరానికి ఎంత? 3,00,000 రూపీస్. సో అదే మీరు బ్యాంకులో లోన్ తీసుకుంటే 8% వేసుకుంటే 8 lakhs మనకి కట్టే సంవత్సరానికి. సో రెంట్ తీసుకోవడం ఒక యాంగిల్లో, డబ్బులు లేకపోతే మాత్రం రెంట్ తీసుకోవడమే బెటర్. సపోజ్ మీ దగ్గర స్పేర్ ఫండ్స్ ఉండి, క్యాష్ ఉండి, మనీ ఉంటే దెన్ ఫ్లాట్ కొనుక్కోవడం అని. ఎందుకంటే కొనుక్కుంటే బెనిఫిట్ ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి, ముందు చదువు, తర్వాత జాబు, తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు, తర్వాత కారు, లాస్ట్ వచ్చేది ఇల్లు. ఇల్లు ఉంటే మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. అంటే ఏది ఉన్నా లేకపోయినా ఇంట్లో అయితే ఉండొచ్చు. లేకపోతే ఉద్యోగం పోయింది, బిజినెస్ లాస్ అయింది, డబ్బులు వస్తున్నాయి రాలేదు, కానీ మీ ఇంట్లో మీరు మంచినీళ్ళు దిగి బతకవచ్చు. అదే అద్దిల్లు అనుకోండి, అద్దిల్లు ఏమవుతుంది? ఓనర్ దగ్గర కండిషన్ ఉంటాయి. మీకు గోడకు మేకేయకూడదు, 2 నెలలు ఖాళీ చేయాలి, రాత్రి 10 గంటల తర్వాత రాకూడదు, ఎప్పుడు వస్తాడో చెక్ చేస్తాడో తెలియదు, కొన్ని అలవాటు పార్కింగ్ ఇబ్బంది అవ్వచ్చు, లేదా మెయింటెనెన్స్ ఇబ్బంది అవ్వచ్చు. సో అలాంటి ఓనర్షిప్ అయితే ట్రాన్స్ఫర్ కాదు. సో మన ఇల్లు కొనుక్కోవాలా లేదా అనేది ఫస్ట్ పొజిషన్. అంటే మీ ఏజు, మీ బిజినెస్ ఏంటి, పరిస్థితి, స్టేటస్ ఏంటి. రెండోది ఎంతకాలం ఆ పొజిషన్లో ఉంటారు. మూడోది, ఇప్పుడు కొంతమంది బాంబే నుండి హైదరాబాద్కి వస్తే బాంబేలో ఫ్యామిలీ పెట్టి హైదరాబాద్కి వచ్చేసి పనిచేసి వెళ్ళిపోతారు. లేదా రివర్స్, హైదరాబాద్ నుండి బాంబేకి వెళ్తే ఫ్యామిలీ హైదరాబాద్లో పెట్టి అక్కడికి వెళ్ళి పని చేసుకుంటారు. కొంతమంది ఫ్యామిలీతో షిఫ్ట్ అవుతారు. సో ఆ విసురుబాటు, కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు ఉంటే మనం షిఫ్ట్ అవ్వలేం ఈజీగా. ఇది చాలా అంటే ప్రో అండ్ కాన్, ఫర్ అండ్ అగైనెస్ట్ రెండూ చేయొచ్చు. సో నా ఫైనల్ ఇదేంటంటే రెండూ కరెక్టే. అద్దెకి తీసుకోవడం కరెక్టే, కొనుక్కోవడం కూడా కరెక్టే. సో సపోజ్ మీరు రెంట్ కట్టింది ప్రాపర్టీ ₹1,00,00,000 మీరు ఆల్మోస్ట్ 7% 8% కడుతుంటే కొనుక్కోవడమే బెటర్. ఎందుకంటే 3-4% అంటే రెంట్కి వెళ్ళాలి. ప్రాపర్టీ కొన్ని ఏరియాలో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, రిటర్న్స్ బాగుంటాయి. అంటే ఇప్పుడు మీరు బ్యాంకులో వేసుకున్న ఆ డబ్బులు ₹1,00,00,000 వేసుకుంటే 7 to 8% వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 7.5% ఎంతో ఉంది. సో 7,50,000 ఇది ఖర్చు అవుతుంది. కొద్దిగా మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కాబట్టి అదొక 1 lakh ఇదంతా తీసుకోవచ్చు. సో 6 lakhs 7 lakhs అంటే యావరేజ్ చూసుకుంటే రెంటల్కి డబల్ వస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్లో కొద్దిగా మేజర్ పోర్షన్ ఇంట్రెస్ట్ పోతుంది. ఇంట్రెస్ట్ అంటే డిపెండ్స్ అపాన్ బ్యాంక్ రేట్, 7%, 8%, 9% మారుతూ ఉంటుంది. బట్ యావరేజ్గా 7.5-8% ఉంటుంది. ₹1,00,000 తీసుకుంటే ₹1,000 నెలకు కట్టాలి. అంటే మీరు ₹1,00,00,000 తీసుకుంటే ₹1,00,00,000 ఫ్లాట్ అనుకోండి, 20% మీరు మార్జిన్ మనీ పెట్టుకోవాలి. అంటే 80% మీరు లోన్కి వెళ్ళవచ్చు మీ ఎలిజిబిలిటీ బట్టి. ప్రాజెక్ట్ ఎలిజిబిలిటీ ఉండాలి, మీ ఎలిజిబిలిటీ ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే 80 lakhs అంటే 80,000 per month మీరు కట్టవచ్చు. ఆ 80,000లో మేజర్ పోర్షన్ ఇంట్రెస్ట్కి వెళ్తుంది, సమ్ పోర్షన్ ప్రిన్సిపల్ అమౌంట్కి వెళ్తుంది. ఈ లోన్ తీసుకుని కట్టలేరు అనుకోండి, డిఫాల్ట్ అయిపోతారు. డిఫాల్ట్ అయితే ఎన్పిఏ అయిపోతుంది. ఎన్పిఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అయిపోయినప్పుడు మీరు ఇబ్బంది పడతారు. సో మీ కంఫర్ట్ జోన్ చూసుకోవాలి. అందుకని మనం ఏమంటుంటే జనరల్గా మీ ఈఎంఐ ఎప్పుడు కూడా మీ శాలరీ కంటే 50% కంటే తక్కువ ఉండాలి. 50% ఎక్కువ ఉంటే కష్టం. ఎందుకంటే మీ సేవింగ్ అంత చేయలేరు. మనం ప్లానింగ్, మన ఏజ్ మేజర్గా మ్యాటర్ అవుతుంది. ఏజ్ అండ్ సర్వీస్. సపోజ్ మీరు యంగ్ ఏజ్లో ఉంటే ఒక డెసిషన్ తీసుకోవాలి, ఓల్డ్ ఏజ్లో ఉంటే ఒక డెసిషన్. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ అంటే మీరు ఇంకా మారు, రిటైర్ అయిపోతే ముందు కొనుక్కున్నారు అనుకోండి, యూ డోంట్ చేంజ్, అక్కడే ఉంటారు, ఫిక్స్ అయిపోతారు. పిల్లలు ట్రావెల్, పిల్లలు కానీ మనవాళ్ళు కానీ వీళ్ళు ట్రావెల్. ₹1,00,00,000 ఫ్లాట్కి 25,000 రెంట్ వస్తే 3 lakhs. దెన్ ఇట్స్ బెటర్ యూ టేక్ పర్ రెంట్. అదే కోటికి 50,000 రెంట్ ఉంది కొన్ని ఫ్లాట్లు ఏరియా బట్టి. బంజారా హిల్స్లో ఇప్పుడు 10,000 20,000 దొరకదు. అప్పుడు ఏమవుతుంది? 6% అవుతుంది. సో అప్పుడు 6-7% మీరు కొనుక్కోవడమే బెటర్. కొనుక్కొని ఈఎంఐ కట్టుకోవాలి.